భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు ఇది శుభవార్తని చెప్పాలో లేదో తెలియదు కానీ మొత్తానికి రేపు మరి ఏపీడిఎస్సి 2024 నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మరి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 6100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేస్తాం అని ఇదివరకే తెలియజేసింది. మరి దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రేపు విడుదల చేస్తాం అంటూ మరి ఇక్కడ సమాచారాన్ని మనం చూస్తూ ఉన్నాం. రేపే డిఎస్సి నోటిఫికేషన్. రాష్ట్రంలో 6100 టీచర్ పోస్టులకు ప్రభుత్వం రేపు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఇవాళ విద్యాశాఖ మంత్రి అధికారులతో మరి బొత్స సత్యనారాయణ సమావేశమై నోటిఫికేషన్, విధి విధానాలు, పరీక్షా నిర్వహణపై చర్చించారు. కాగా ఇటీవల డిఎస్సితో పాటు టెట్ నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. కాబట్టి మరి రేపు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మరి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు మరి విద్యాశాఖ అధికారులతో సమావేశమై నోటిఫికేషన్, అలాగే విధి విధానాలు, పరీక్షా నిర్వహణపై చర్చించినట్టు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ మాత్రమే విడుదల చేస్తుందా లేదా టెట్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తుందా అనేది అయితే మనం రేపటి వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 6100 పోస్టులతో టీచర్ పోస్టులతో మరి డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేయబోతుంది. ఇప్పటికే ఈ 6100 పోస్టుల మీద ప్రభుత్వానికి క్లారిటీ అనేది రావడం జరిగింది. మొన్న ఫిబ్రవరి 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటల కల్లా అన్ని జిల్లా కార్యాలయాల వారు మరి మీ దగ్గర ఉన్నటువంటి ఖాళీల వివరాలను పంపించండి అంటూ ప్రభుత్వం మరోసారి ఖాళీల వివరాలన్నీ కూడా సేకరించి మొత్తంగా 6100 పోస్టులను భర్తీ చేయబోతున్నట్టు మరి తెలియజేసింది. మరి ఈ 6100 పోస్టులో స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి పోస్టులతో పాటు మరి ఏపీ మోడల్ స్కూల్ పోస్టులు, సోషల్ వెల్ఫేర్ కు సంబంధించినటువంటి పోస్టులు, బీసీ వెల్ఫేర్ కు సంబంధించినటువంటి పోస్టులు, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ కు సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉండబోతున్నాయి. మరి వీటన్నిటిలో కలిపి 6100 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. వీటిలో ఎస్జిటి పోస్టులు అంటే టీటీసీ తో పాటు మరి టెట్ క్వాలిఫై అయినటువంటి వారు ఎస్జిటి పోస్టుకు అర్హులు. తర్వాత మరి బీఈడితో పాటు టెట్ క్వాలిఫై అయినటువంటి వారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులు. ఇక బీఈడితో పాటు పీజీ పూర్తి చేసినటువంటి వారు పీజీటీ పోస్టులకు అర్హులు. ఇక బీఈడితో పాటు టెట్ క్వాలిఫై అయినటువంటి వారు టీజీటీ పోస్టులకు అర్హులు. ఇక బీఈడితో పాటు పీజీ పూర్తి చేసి మరి 5 సంవత్సరాలకు పైగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు ప్రిన్సిపల్ పోస్టులకు అర్హులుగా మనం గత నోటిఫికేషన్ లో చూసాం. మరి అవే అర్హతలు ఈ నోటిఫికేషన్ లో కూడా అమలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నారో అటువంటి డిఎస్సి నోటిఫికేషన్ రేపు రాబోతోంది. ఇక అభ్యర్థులందరూ కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఆలోచించకుండా మరి ఒకవేళ మీ కేటగిరీకి, మీ సబ్జెక్టుకు పోస్ట్ అనేది ఉంటే ఆ పోస్టు సాధించడం ఎలా అనే దాని మీద ఇక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అయితే ఈ పోస్టులు పెంచే అవకాశాలు కనపడడం లేదు. మరి 6000 మందికే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికైతే రేపు డిఎస్సి నోటిఫికేషన్ రాబోతోంది. ఇది ఏపీ టెట్ మరియు డిఎస్సీలకు సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన అప్డేట్స్, ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సీలకు సంబంధించినటువంటి సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.